హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపారిజన్ ఆఫ్ సదరన్ స్టేట్స్, దక్షిణ భారతదేశంలో ఉండే స్టేట్స్తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ గ్రోత్ సినారియో, జిఎస్టిపి ట్రెండ్స్, ఇప్పుడు 24-25 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, పాపులేషన్ ప్రొజెక్షన్స్ ఇవి తీసుకొని బ్రాడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, ఈ 7 నెలల్లో ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 4-5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఈ పక్కన చూసినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ క్రోర్స్, షేర్ ఇన్ జీడిపి, నేషనల్ జీడిపి కింద, పాపులేషన్ ప్రపోర్షనేట్ ఇన్ కంట్రీ, షేర్ ఆఫ్ పాపులేషన్ దాని మీద, ఇది నెంబరు, ఇది పర్సంటేజ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది 23-24 ఉంది, 24-25 నెక్స్ట్ వస్తుంది. 14,22,094 మంది. తెలంగాణ 15,01,981, కేరళ 11,46,109, తమిళనాడు 27,21,571, కర్ణాటక 25,07,33. ఇక్కడికి వచ్చే కొన్ని మీరు చూస్తే షేర్ ఆఫ్ ఇక్కడ ఇదైనాక షేర్ ఆఫ్ పాపులేషన్ చూస్తే ఇక్కడ పాపులేషన్లో 5,32,00,000 ఆంధ్ర, 3,81,00,000 తెలంగాణ, 3,60,00,000 కేరళ, 7,69,00,000 తమిళనాడు, 6,79,00,000 కర్ణాటక. అంటే ఇక్కడ చూసినప్పుడు 5 కోట్ల, ఇక్కడ తెలంగాణ వచ్చే 15 లక్షలు వచ్చింది, పాపులేషన్ 3.81. ఆంధ్రప్రదేశ్ 14,22,000, 5.32. ఇక్కడికి పర్ క్యాపిటల్ వస్తే 2,37,951, తెలంగాణ 3,56,564, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇక్కడికి వచ్చినప్పుడు 2,81,000 కేరళ, తమిళనాడు 3,15,220, కర్ణాటక 3,32,926. ఏరియా చూస్తే 163 స్క్వేర్ 1000 స్క్వేర్ 163,000, 1,63,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ వచ్చేట తెలంగాణ 1,12,000, ఇక్కడ కేరళ 38,090, ఇక్కడ వచ్చే తమిళనాడు వచ్చే కొందికి 1,30, అంటే ఆంధ్ర కంటే తమిళనాడు తక్కువ. కర్ణాటక చూస్తే 1,91,000, తమిళనాడు జనాభా ఎక్కువ, ఏరియా తక్కువ. కర్ణాటక జనాభా ఏరియా కూడా ఎక్కువ ఉంది, ఆంధ్రాకు ఎక్కువ ఉంది, తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ ది సినారియో, మీకు ఒక ఐడియా కోసం. నెక్స్ట్ ఇది ఒక అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది. జిఎస్టిపి అంటే ఏమనుకుంటారంటే మాకే సంబంధం అనుకుంటారు. జిఎస్టిపి అనేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర సంపద. రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది. రాష్ట్రంలో ఉండే అందరి సంపద కలిసి రాష్ట్ర సంపద అవుతుంది. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఏంటి దీని మీద ఇంట్రెస్టింగ్ అని మీరు ఆలోచించినప్పుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047, దీనికి మేము ఇచ్చింది $2.4 ట్రిలియన్ ఎకానమీ, US$, $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి.
7.5% గ్రోత్ ఉంటే జిఎస్డిపి లక్షలు 78 లక్షలు అవుతుంది, ట్రిలియన్లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ 10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు జిఎస్టిపి అవుతుంది. అదే మరిగా ట్రిలియన్లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇది డాలర్స్లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం, మనం 10%లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 కానీ మనం గ్రో అయితే 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. 1.69 1.69 ట్రిలియన్ యుఎస్ డాలర్స్ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 28,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. ఇది కంటిన్యూ చేస్తే 13.5 కంటిన్యూ చేస్తే దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 పడిపోయి తగ్గింది. మేముంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే 2.74 ట్రిలియన్ యుఎస్ డాలర్స్. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 కానీ కంటిన్యూగా చేయగలిగితే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈరోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే. అదే మరి 45,787. ఇప్పుడు అమెరికాలంతా కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. నార్మల్గా 7.5 గ్రోత్ అయితే ఇక్కడే ఉంటాం, 15 గ్రో అయితే ఇక్కడ ఉంటాం. డిఫరెన్స్ చూడండి, నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాం. డబుల్ కాదు, 4.5 times. 4.5 times. That is the difference. Double the growth. ఆదాయం 4.5 times. సంపద 4.5 times. CAGR. క్యూములేటివ్గా వచ్చే కొద్దిగా 400 రెట్లు పెరిగిపోతుంది. చూపిస్తాను, నెక్స్ట్ నెక్స్ట్ వస్తాను, అవన్నీ మీకు చెప్తాను, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్, ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ 15%. ఏంటి లాభాలు అనేది ఇంకొక స్లైడ్లో మనం ఓకే. ఇక్కడ మీరు వచ్చినప్పుడు 15% గ్రోత్ వస్తే లాభాలు ఏంటంటే 18.47 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి తయారవుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి. దీనివల్ల నాకు 64,646 కోట్ల రూపాయలు బారో చేసే శక్తి వస్తుంది. ఏది ఎఫ్ఆర్బిఎం. దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ 1,20,056 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి 1,84,703 కోట్లు వస్తుంది. అంటే మీరు ఈ గ్రోత్గా నేను సాధిస్తే 20,645 కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్.